ఈరోజు అమీన్పూర్ నుంచి వచ్చారు కదా సార్? అమీన్పూర్ సార్, అమీన్పూర్ నుంచి వచ్చారు సార్ వాళ్ళు. మా ఆశ్రయం చూడడానికి వచ్చారు. వచ్చి రేషన్ పట్టుకొచ్చారు. బియ్యం, పప్పులు, సామాన్ మొత్తాన్ని కూడా ఫుల్ ఇచ్చి చెప్పాను సార్కి. ఒక 2-3 రోజులు సరిపడా మనం పెద్దవాళ్ళందరూ కూడా సరిపడా రేషన్ పట్టుకొచ్చి ఇచ్చారు. ఒకసారి సార్ ఆశ్రమం ఎలా ఉంది, ఏంటి వాతావరణం ఏంటి సార్? నమస్కారం సార్. ఏం పేరు సార్? పేరు ఏం పేరు? రాజు. అక్కడ అమీన్పూర్లో ఉంటారు సార్? అమీన్పూర్లో ఉంటారు సార్. ఇక్కడ మొత్తం ఆశ్రమం అంతా చూసారా? లోపలంతా వాతావరణం వెళ్ళారా? చూసారా ఎలా ఉంది? డైనింగ్ కలిగానే అంతా బాగా ఉంది. ఇక్కడ మా ఊళ్ళో మొత్తం 25 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా టోటల్ ఆర్ఫెన్స్, ఎవరు లేని వాళ్ళే. కొడుకులు ఉండి చూడడానికి చాలా మంది ఉన్నారు, కొడుకులు లేకుండా మొత్తం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎవరు చూడడానికి ఎవరు రారు. చాలా సంతోషం ఏంటంటే మీరు వాళ్ళతో కలిసేపు మాట్లాడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మేడం. ఎందుకంటే నేను ఉండి మాట్లాడడం కాదు, మీరు వాళ్ళతో కలిసేపు మాట్లాడి ఎలా ఉన్నది ఏంటి వచ్చేసి వెళ్ళిపోయి సామాన్లు ఇచ్చేయడం కాదు, వాళ్ళతో కొద్దిసేపు స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు లోన్లీ ఫీల్ అవుతూ ఉంటారు. మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. చాలా థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. ఇంకేమైనా చెప్తారా సార్? చెప్పడానికి ఏం లేదు, అంటే పిల్లలతో కూడా టైం స్పెండ్ చేద్దామని వచ్చినాం. సరే, యాక్చువల్లీ ఏంటంటే మీకు తెలుసు దాని గురించి కూడా ఇక్కడ వేరే దగ్గర ఉంటారు వాళ్ళు కూడా. ఇక్కడంతా పెద్ద మనుషులు ఉంటారు. నాకు జస్ట్ ఇంటిమేషన్ ఇచ్చుంటే నేను చెప్పాను. అదే నేను పెద్దకు నేను కాల్ చేసిన. ఈసారి ఎప్పుడు వచ్చినా కూడా నాకు చెప్పండి. ఇప్పుడు చెప్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసేస్తాను. థ్యాంక్ యూ. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే.